హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఇక్కడ పై వచనంలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని ఉంది. ప్రపంచంలో జ్ఞానులు ఉన్నారు, చదువుకున్న ఇంజనీర్స్ ఉన్నారు, జాబ్ చేసే డాక్టర్స్ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభులు వారు యొక్క నామకరణ గొప్ప పేరు ఏంటంటే ఆయన గొర్రెల కాపరి అని ఎక్కువ పిలుస్తారు. మన యొక్క మధ్య కూడా సేవకులను కూడా కాపరి అని పిలుస్తారు. ఒక కాపరి ఏ విధంగా కాస్తున్నాడు అంటే పెద్ద పెద్ద ఉన్నవారికి లేదు ఆతిథ్యత, కానీ కాపరిగా దేవుడు ఇష్టపడ్డ నామకరణ ఆ యొక్క గుర్తింపు ఏంటంటే గొర్రెల కాచేవారి గురించి ఆలోచిస్తే వాళ్ళ ప్రాణాల సహితం ధారపోస్తారు, ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. రాత్రి చలికి వణుకుతూ, వర్షంలో తరుస్తూ, ఆకలికి అలమటిస్తూ, అక్కడే వాటితోటే ఉంటూ, నైట్ అనక పగలనక కుటుంబం అనక బిడ్డలనక లేకుండా గొర్రెలతో సహవాసం చేస్తూ, గొర్రెలనే ప్రాణముగా చూస్తూ, వారి కొరకు కూడా వారు ఆలోచించకుండా, వారి సుఖాన్ని కూడా వాళ్ళు ఆలోచించకుండా గొర్రెల కొరకు ఎంత త్యాగం చేస్తారో అంత త్యాగం ఉంది. కాబట్టి ఆ నామకన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామానికి ఆ పేరు పెట్టబడి ఉంది. సేవకులకు కూడా మనము కాపరిగా ఉంటాం. వారి కుటుంబం కొరకు, వారి బంధువుల కొరకు, వారి రక్త సంబంధికుల కొరకు ఎక్కువ ఆలోచించరు. కానీ నా సంఘం, నా సంఘ బిడ్డలు, నా కుటుంబంలో అని సంఘముని కుటుంబంగా ఆలోచించే సేవకులు ఉన్నారు. నిజమే తల్లి, సేవకులు దేవుడు నీ కొరకు, నా కొరకు వారి యొక్క త్యాగాన్ని, ప్రాణాన్ని సహితం లెక్క చేయకుండా ఇస్తున్నారు. మరి మనం సంఘంలో సభ్యులుగా ఉంటూ ఎంత బాధ్యత కలిగి ఉంటున్నాం. దేవుని సన్నిధిలో గొర్రెగా ఉంటూ ఎంతమందిని ఆయన సన్నిధికి తీసుకురాగలుగుతున్నాం. ఆలోచించవా నా తల్లి, ఆలోచించవా నా సహోదరుడా. ఈ